హాయ్ హలో నమస్కారం. ఈ సెషన్లో మనం యూజర్ మేనేజర్, సైన్ ఇన్ మేనేజర్ అండ్ రోల్ మేనేజర్ ఇన్ ESP.NET 4 ఐడెంటిటీ చూద్దాం. ఫస్ట్ మనం ఐడెంటిటీ స్టార్ట్ చేసినప్పుడే చెప్పుకున్నాం. ఫస్ట్ మనకి త్రీ ఉన్నాయి: యూజర్ మేనేజర్, సైన్ ఇన్ మేనేజర్ అంటే లైక్ ESP.NET 4 కాంపోనెంట్స్, ఐడెంటిటీ కాంపోనెంట్స్, యూజర్ మేనేజర్, అలానే సైన్ ఇన్ మేనేజర్, రోల్ మేనేజర్. తర్వాత మనం ఐడెంటిటీ యూజర్ అండ్ ఐడెంటిటీ రోల్ అనేది కూడా చెప్పుకున్నాం. అవి డేటా మోడల్స్, రైట్? సో ఈ యూజర్ మేనేజర్, సైన్ ఇన్ మేనేజర్, రోల్ మేనేజర్ ఏది ఎందుకు ఎలా యూజ్ చేస్తాం అనేది దానిలో ఉన్న కాంపోనెంట్స్ అంటే ఏ మెథడ్స్ ఉంటాయి అనేది చూద్దాం. సి ఫస్ట్ ఆఫ్ ఆల్, the user manager, like it's a key user parameter process on class is used to manage user information. So user information manage చేయడానికి యూజ్ చేస్తాం. So the key user parameter is typically an instance of a class that extends an identity user. సో ఐడెంటిటీ యూజర్ ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నామో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ ని మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ క్లాస్ ప్రొవైడ్స్ మెథడ్స్ ఫర్ క్రియేటింగ్, డిలీటింగ్ అండ్ అప్డేటింగ్ అండ్ రిట్రీవింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజింగ్ యూజర్ రిలేటెడ్ ఫీచర్స్ లైక్ పాస్వర్డ్, రోల్ అండ్ క్లైమ్స్, ఈ ఫంక్షనాలిటీస్. లైక్ ఇక్కడ ఈ యూజర్ మేనేజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి క్రియేట్ చేయడానికి, యూజర్ని డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడానికి, లైక్ అండ్ యూజర్ రిలేటెడ్ ఫీచర్స్ ఉంటాయి మనకి పాస్వర్డ్ కానీ, రోల్ కానీ, క్లెయిమ్స్ కానీ, వీటిని మేనేజ్ చేయడానికి ఈ యూజర్ మేనేజర్ అనేది యూజ్ చేస్తాం. ఆఫ్ టీ యూజర్ అన్న టీ యూజర్ అనేది మనకి పారామీటర్, లైక్ ఇట్స్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ దట్ ఈస్ ఐడెంటిటీ యూజర్. సో దట్ మీన్స్ ఇక్కడ యూజర్ మేనేజర్ ఐడెంటిటీ యూజర్ అనేసి టీ యూజర్ బదులు ఐడెంటిటీ యూజర్ అని ఇస్తాం అనమాట. సో అలా. సో ఈ యూజర్ మేనేజర్ అనేది దేనికి యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ యూజర్స్. యూజర్ని క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అండ్ ఫైండింగ్ ది యూజర్స్ బై ఐడి, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్. ఒక యూజర్ని ఐడి ద్వారా కానీ, యూజర్ నేమ్ కానీ, లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అలానే చెక్కింగ్ ఇఫ్ యూజర్ ఈస్ ఇన్ ఏ రోల్. సపోజ్ అడ్మిన్ రోల్లో ఉన్న యూజర్ ఎవరు ఉన్నారు, ఈ చెక్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అలానే యాడింగ్ అండ్ రిమూవింగ్ యూజర్స్ ఫ్రమ్ రోల్స్. సో రోల్స్ నుంచి, రోల్స్కి మనం యూజర్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అండ్ మేనేజింగ్ యూజర్ క్లెయిమ్స్ అండ్ టోకెన్స్. యూజర్ క్లెయిమ్స్ అండ్ అలానే యూజర్ లైక్ ఇక్కడ టోకెన్స్ జనరేట్ అవుతాయి కదా, సో వాటిని మేనేజ్ చేయడానికి కూడా మనం ఈ యూజర్ మేనేజర్ యూజ్ చేస్తాం. అండ్ హ్యాండ్లింగ్ పాస్వర్డ్ హ్యాషింగ్, పాస్వర్డ్ వ్యాలిడేషన్ అండ్ పాస్వర్డ్ రీసెట్స్. సో ఇవన్నిటికీ మనం యూజర్ మేనేజర్ని యూజ్ చేస్తాం, రైట్? సో నార్మల్గా ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. మనకి కంట్రోలర్ ఉంది. సో కంట్రోలర్లో దీన్ని ఎలా ప్రొవైడ్ చేస్తామంటే, దీన్ని ఎలా ఇంజెక్ట్ చేస్తాం, లైక్ యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి. సో ఇక్కడ నేను ఒక ప్రైవేట్ వేరియబుల్ డిక్లేర్ చేసా, యూజర్ మేనేజర్, లైక్ దట్స్ ఇట్స్ ఏ ఐడెంటిటీ యూజర్ అండ్ ప్రైవేట్ వేరియబుల్ యూజర్ మేనేజర్. సో ఈ యూజర్ మేనేజర్కి నేను ఈ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా, అంటే కన్స్ట్రక్టర్, సో ఇది మై కంట్రోలర్ క్లాస్ నేమ్ అండ్ ఇక్కడ ఇది మై కంట్రోలర్ ఇట్స్ ఏ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ లో నేను పారామీటర్ పాస్ చేయడం యూజర్ మేనేజర్, లైక్ ఇట్స్ అప్లికేషన్ యూజర్ అన్నాం. సో ఐడెంటిటీ యూజర్ అనుకోండి ఇది. సో యూజర్ మేనేజర్. సో దీన్ని మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి మనం దీన్ని రైట్ సెండ్ చేస్తున్నాం. సో యూజర్ మేనేజర్ దీన్ని ఇలా యూజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అన్నప్పుడు చెప్పుకున్నాం. ఐడెంటిటీని యాడ్ చేసేటప్పుడు ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్ అనేది మనం రిజిస్టర్ చేస్తాం, సర్వీసెస్. అండ్ అలాగే డిబి కాంటెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ నేమ్ అనేది మనం ఇక్కడ యూనిటీ ఫ్రేమ్వర్క్ స్టోర్స్లో రిజిస్టర్ చేస్తాం. ఎందుకంటే డిఫాల్ట్గా మనకి ఇది యూనిటీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి. యూనిటీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి యూజర్ డీటెయిల్స్ అనేది మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్లో మనకి స్టోర్ చేస్తుంది కాబట్టి మనం యూనిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అనేది యూజ్ చేస్తాం, రైట్? అండ్ సి యూజర్ మేనేజర్ యూజ్ చేసి మనం టు క్రియేట్ ఏ న్యూ యూజర్ అకౌంట్, యూజర్ అకౌంట్ని క్రియేట్ చేయాలనుకున్నాం. సో యూజర్ ఈక్వల్స్ టు న్యూ అప్లికేషన్ యూజర్. సో యూజర్ నేమ్ అండ్ అలానే ఈమెయిల్. లైక్ ఇక్కడ మోడల్ మీన్స్ మనం మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. సో మోడల్ యూజర్ నేమ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఈమెయిల్ని మనం యూజర్ నేమ్, ఈమెయిల్ని నార్మల్గా మెయిల్గా తీసుకున్నాం, బట్ ఇక్కడ యూజర్ నేమ్ కింద మెయిల్ తీసుకున్నాం కాబట్టి మోడల్ డాట్ ఈమెయిల్ అని తీసుకున్నాం. అండ్ ఇక్కడ క్రియేట్ చేయడానికి యూజర్ మేనేజర్ మనం ఇక్కడైతే ప్రీవియస్లో
కన్స్ట్రక్టర్ లో అసైన్ చేసాం కదా. సో యూజర్ మేనేజర్ డాట్ క్రియేట్ ఏసింగ్, దట్ మీన్స్ యూజర్ అండ్ మోడల్ డాట్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తుంది. అండ్ అలానే డిలీట్ చేయడానికి, సో డిలీట్ చేయాలంటే యూజర్ ఐడిని బేస్ చేసుకుని ఫస్ట్ యూజర్ ఐడిని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత యూజర్ మేనేజర్ డాట్ డిలీట్ ఏసింగ్, యూజర్ని డిలీట్ చేస్తాం. అలానే అప్డేట్, యూజర్ ఐడిని బేస్ చేసుకొని యూజర్ డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత మెయిల్ ఐడిని చేంజ్ చేసాం. నెక్స్ట్ అప్డేట్ చేస్తున్నాం యూజర్ని. నెక్స్ట్ వన్, ఫైండ్ యూజర్ బై ఈమెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్. సో ఈమెయిల్ ఐడి ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లేదంటే యూజర్ ఐడి ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ సమ్ మెథడ్స్ ఉన్నాయి, క్రియేట్ సింగ్, డిలీట్ సింగ్, ఫైండ్ బై ఐడి సింగ్, అప్డేట్, ఫైండ్ బై ఈమెయిల్ అంటే ఫైండ్ బై ఐడి, రైట్. ఇన్బిల్ట్ మెథడ్స్ ఉన్నాయి, రైట్. సో ఇవి ఏంటో చూద్దాం. సో ఇది లిస్ట్ చూద్దాం. యూజర్ మేనేజర్ కి సంబంధించిన కంప్లీట్ మెథడ్స్. క్రియేట్ సింగ్, ఇది న్యూ యూజర్ క్రియేట్ చేయడానికి. డిలీట్ సింగ్, యూజర్ని స్పెసిఫిక్ యూజర్ని డిలీట్ చేయడానికి, అంతే కదా, సింగిల్ యూజర్. సో ఫైండ్ బై ఐడి సింగ్, ఐడిని బేస్ చేసుకుని యూజర్ డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ బై ఈమెయిల్ సింగ్, ఈమెయిల్ ద్వారా యూజర్ డీటెయిల్స్. ఫైండ్ బై నేమ్, సో యూజర్ నేమ్ యూస్ చేసి డీటెయిల్స్ ఫైండ్ చేస్తాం. అలాగే అప్డేట్ సింగ్, సో యూజర్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం. యాడ్ టు రోల్ సింగ్, దట్ మీన్స్ యూజర్ని రోల్కి యాడ్ చేస్తాం. రిమూవ్ ఫ్రమ్ రోల్, సో యూజర్ని రోల్ నుంచి రిమూవ్ చేస్తాం, రైట్. ఈజ్ ఇన్ రోల్ సింగ్, యూజర్ అనేది ఈ పర్టికులర్ రోల్లో ఉన్నాడా లేదా, రైట్, బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే చేంజ్ పాస్వర్డ్, సో యూజర్ నేమ్, కరెంట్ పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం. క్లియర్. సో ఇవన్నీ కూడా మనకి బిల్ట్ ఇన్ టైప్స్ యూజర్ మేనేజర్లో. అండ్ అలానే రీసెట్ పాస్వర్డ్, యూజర్ టోకెన్ అండ్ న్యూ పాస్వర్డ్. సో యూజర్ మనకి టోకెన్ అనేది జనరేట్ అవుతుంది కదా, టోకెన్ కీ అంటాం మనం ఇక్కడ, ప్రొవైడర్ కీ అని తీసుకుంటాం కదా, రైట్. సో తీసుకుంటున్నాం. అలానే న్యూ పాస్వర్డ్, జనరేట్ పాస్వర్డ్ రీసెట్ టోకెన్. సో యూజర్ కి పాస్వర్డ్ రీసెట్ టోకెన్ అనేది జనరేట్ చేస్తున్నాం. అలానే కన్ఫర్మ్ ఈమెయిల్ ఎసింగ్, యూజర్ అనే టోకెన్ బేస్ చేసుకొని ఈమెయిల్ వెరిఫికేషన్ చేస్తాం. కన్ఫర్మేషన్, జనరేట్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ టోకెన్ సింక్, ఇది కన్ఫర్మేషన్. ఇది వచ్చేసి జనరేషన్ అన్నమాట, రైట్. ఇది జనరేట్ చేస్తున్నాం. అలాగే చెక్ పాస్వర్డ్ సింక్, సో యూజర్ పాస్వర్డ్ ఇది వ్యాలిడా కాదా అనేది చెక్ చేస్తాం. అండ్ అలానే గెట్ రోల్స్ సింక్, సో గెట్ రూల్స్ అన్నాం, రూల్స్, దట్ మీన్స్ లిస్ట్ ఆఫ్ రూల్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. అలానే గెట్ యూజర్ ఐడీస్ సింక్, దట్ మీన్స్ రిటర్న్స్ ది యూజర్ ఐడి ఆఫ్ ఎ స్పెసిఫిక్ యూజర్. గెట్ యూజర్ నేమ్ సింక్, సో స్పెసిఫిక్ యూజర్ యొక్క యూజర్ నేమ్. గెట్ యూజర్స్ ఇన్ రోల్స్ సింక్, సో రిటర్న్ ది లిస్ట్ ఆఫ్ యూజర్స్, సో యూజర్స్ అంటాం కదా, క్లియర్. సో యాక్సెస్ ఫైల్ యాక్సెస్, సో ఇంక్రిమెంట్ ఇది యాక్సెస్ ఫైల్ కౌంట్, లైక్ ఇక్కడ ఏంటంటే కౌంట్ మనం ఎన్ని టైమ్స్ అయితే అటెంప్ట్స్ చేసామో ఆ ఫెయిల్ అవుతుంది ఉంటుంది కదా. సో ఆ కౌంట్ అనేది మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయిందో అదంతా కౌంట్ అనేది దీనిలోకి వస్తుంది. నెక్స్ట్ వన్ సైన్ ఇన్ మేనేజర్. సో యూజర్ మేనేజర్ అనేది యూజర్ క్రియేషన్ యూజ్ చేస్తాం అన్నాం. అలానే సైన్ ఇన్ మేనేజర్ సైన్ ఇన్ అండ్ సైన్ అవుట్ కి. అండ్ అలానే సైన్ ఇన్ మేనేజర్ టీ యూజర్ అన్నాం. సో టీ యూజర్ కూడా మనకి ఇక్కడ సైన్ అవుట్, సైన్ ఇన్ అండ్ సైన్ అవుట్ ఫంక్షనాలిటీస్ అన్నాం. సో రైట్. సో దీనిలో కూడా మనం ఐడెంటిటీ యూజర్, యూజర్ మీదే కదా మనం వర్క్ చేసేది, యూజర్ని యూజ్ చేసుకునే కదా సైన్ ఇన్ అయ్యేది అలాగా. సో దీనిలో ఫంక్షనాలిటీస్ ఏమైనా చూద్దాం. సైన్ ఇన్ యూజర్ ఇన్ అండ్ అవుట్, మేనేజింగ్ కుకీస్ బేస్డ్ అథెంటికేషన్, అలానే చెకింగ్ ఇఫ్ యూజర్ ఈస్ కరెక్ట్లీ సైన్ ఇన్, యూజర్ అనేవాడు సైన్ ఇన్ అయినాడా లేదా చెక్ చేయటం. అలాగే హ్యాండ్లింగ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ప్రాసెస్ చేస్తుంది. అలానే లాకింగ్ అవుట్ యూజర్స్ ఆఫ్టర్ మల్టిపుల్ ఫెయిల్ లాగిన్ అటెంప్ట్స్, మనం 3-4 టైమ్స్ కన్నా ఎక్కువ లాగిన్ చేస్తే అది యూజర్ అకౌంట్ ని లాక్ చేసేస్తుంది. ఇదంతా కూడా సైన్ ఇన్ మేనేజర్ చూసుకుంటుంది. సో సైన్ ఇన్ మేనేజర్ ఎలా యూజ్ చేస్తాం, యూజర్ మేనేజర్ ఎలా యూజ్ చేస్తాము, సేమ్ అలానే ఒక ప్రైవేట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఈ యూజర్ వచ్చి ఐడెంటిటీ యూజర్ సేమ్, అండ్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ ని. సో దీన్ని సైన్ ఇన్ మేనేజర్ ఇన్స్టాన్స్ లోకి అసైన్ చేసాం, రైట్. నౌ you can use the sign-in manager to perform various sign-in operations. That means password signing. సో నార్మల్గా మనం పాస్వర్డ్తో సైన్ ఇన్ అవుతుంటాం. సో ఇది ఎలా చేస్తాం, సో సైన్ ఇన్ మేనేజర్ డాట్ పాస్వర్డ్ సైన్ ఇన్ సింగ్, దట్ మీన్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈజ్ పర్సిస్టెన్స్, లాక్అవుట్ ఆన్ ఫెయిల్యూర్, లైక్ సపోజ్ ఫెయిల్ అయితే లాక్ చేసామని.
అలాగే ఎక్స్టర్నల్ లాగిన్ ఉందన్నాం. సైన్ ఇన్ మేనేజర్ డాట్ గెట్ ఎక్స్టర్నల్ లాగిన్ ఇన్ఫర్మేషన్. సపోజ్ గూగుల్ నుంచి కానీ ఎలా తీసుకున్నాం అనుకోండి, లాగిన్ అవుతాం. సో ఎక్స్టర్నల్ గా లాగిన్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో సైన్ ఇన్ మేనేజర్ డాట్ ఎక్స్టర్నల్ లాగిన్ సైన్ ఇన్ మేనేజర్. సో లాగిన్ ప్రొవైడర్ అంటే గూగుల్‌లో మనం ఏ యూజర్ నేమ్‌తో లాగిన్ అయి ఉన్నామో అది లాగిన్ ప్రొవైడర్ కిందకి వస్తుంది. అలానే ప్రొవైడర్ కీ ఎప్పుడైతే మనం లాగిన్ అవుతున్నామో ఒక కీ అనేది గూగుల్ అనేది ఒక ప్రొవైడర్ కీ అనేది ఐడీ అనేది జనరేట్ చేస్తుంది. అది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా ఇక్కడ మనం తీసుకుంటామండి. అలానే ఈజ్ పర్సిస్టెన్స్. రైట్. సో పర్సిస్టెన్స్ కుకీస్ అండ్ సెషన్ కుకీస్ అన్నాం కదా! ఆ పర్సిస్టెన్స్ కుకీస్ అంటే లాంగ్ టర్మ్ ఉంటాయి. సో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సైన్ ఇన్. సో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సైన్ ఇన్ లైక్ ప్రొవైడర్ ఎవరు? లైక్ ఇక్కడ కోడ్ ఏంటి? ఇది పర్సిస్టెన్స్ ఆర్ రిమెంబర్ క్లయింట్. ఈ 4 ప్రాపర్టీస్ మనం ఇక్కడ టూ ఫ్యాక్టర్లో ప్రొవైడ్ చేయాలి. సైన్ అవుట్కి వస్తే ఇంకేం అక్కర్లేదు. డైరెక్ట్గా సైన్ అవుట్ సింక్ అనేస్తే సరిపోతుంది మనకి. క్లియర్. సో దీని ప్రాపర్టీస్ ఏమన్నా చూద్దాం. కంప్లీట్ లిస్ట్ చూద్దాం. పాస్వర్డ్ సైన్ ఇన్ సింక్. సో పాస్వర్డ్ సైన్ ఇన్ అంటే ఫస్ట్ యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, ఈ పర్సిస్టెన్స్ ఎస్ అంటూ అలానే లాక్అవుట్ చేయాలా వద్దా అనేది. అలాగే సైన్ అవుట్. సో ఇది సైన్ అవుట్ చేయడానికి. రిఫ్రెష్ సైన్ ఇన్ సింక్. సో యూజర్ రిఫ్రెష్ చేయడం సైన్ ఇన్ అంటే. అలానే సైన్ ఇన్ సింక్. సో సైన్ ఇన్ అవడానికి యూజర్ అలాగే పర్సిస్టెన్స్ అథెంటికేషన్ మెథడ్ ఏంటనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. రైట్. సో పాస్వర్డ్ వెరిఫికేషన్ లేకుండా సైన్ ఇన్ అవుతాం. External login sign in is so attempts to sign in a user with an external login like Facebook or Google. Get external login info. సో ఇక్కడైతే మనం ఎక్స్టర్నల్ లాగిన్ ప్రొవైడర్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గెట్ చేసుకుంటాం. మళ్ళీ గెట్ టూ ఫ్యాక్టర్ ప్రొవైడర్ కోడ్ ఈజ్ పర్సిస్టెంట్ అండ్ రిమెంబర్ క్లయింట్. Attempts to sign in a user with a two-factor authentication code. Yeah. And is signed in. Like checks if the specified claims principal is signed in. సో క్లెయిమ్స్ ప్రిన్సిపల్ అంటే ఈ క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ అనేది యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని ఉంటుంది. కాబట్టి యూజర్ అనేవాడు సైన్ ఇన్ అయి ఉన్నాడా లేదా అనేది మనకి చెక్ చేస్తాం. వ్యాలిడేట్ సెక్యూరిటీ స్టాంప్ సింగ్. సో వ్యాలిడేట్ ది సెక్యూరిటీ స్టాంప్స్ ఫర్ ది స్పెసిఫైడ్ యూజర్. సో స్పెసిఫిక్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఇలా లాగిన్ అవుతున్నామో వాడి సెక్యూరిటీ స్టాంప్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంటాం. ఓకే. అండ్ కెన్ సైన్ ఇన్ ఏ సింగ్. చెక్స్ ఇఫ్ ది స్పెసిఫైడ్ యూజర్ కెన్ సైన్ ఇన్ అవ్వచ్చా లేదా అనేది చెక్ చేస్తాం. అలాగే చెక్ పాస్వర్డ్ సైన్ ఇన్ సింక్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ లాక్అవుట్. సో అటెంప్ట్ టు సైన్ ఇన్ ఏ యూజర్ విత్ ఏ పాస్వర్డ్ వితౌట్ జనరేటింగ్ సెక్యూరిటీ స్టాంప్. సెక్యూరిటీ స్టాంప్ అనేది లేకుండా లాగిన్ అవడానికి ట్రై చేస్తున్నాం. అలానే కన్ఫర్మ్ ఈమెయిల్ సైన్ ఇన్. సో ఈమెయిల్తో మనం సైన్ ఇన్ అవడానికి ట్రై చేస్తాం. అలాగే గెట్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజర్స్. దట్ మీన్స్ ఇది వచ్చేసి రిట్రీవ్స్ ది యూజర్ ఫర్ హూమ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈస్ కరెంట్లీ యాక్టివ్. సో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో ఆ యూజర్ది డీటెయిల్స్ క్యాచ్ చేసుకుంటాం. అలానే రిమెంబర్ టూ ఫ్యాక్టర్ క్లయింట్ ఏసీ. సో యూజర్ డీటెయిల్స్ పంపిస్తున్నాం. ఆ యూజర్కి సంబంధించి మనకి ఇక్కడ బ్రౌజర్ ఆ డివైస్లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది సబ్సిక్వెంట్ లాగిన్స్ ఉంటాయి కదా. సో దానిలో మనం అవాయిడ్ చేయడానికి అండ్ ఇది ఈ యూజర్ ఎవరైతే ఉన్నారో అని గుర్తుపెట్టుకోవడానికి ఇది రిమెంబర్ అని టూ ఫ్యాక్టర్ క్లయింట్ అనేది గుర్తుపెట్టుకోవటానికి అనమాట అది. రైట్. రిమెంబర్స్ ది బ్రౌజర్ ఆర్ డివైస్ ఫర్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టు అవాయిడ్ రిక్వెస్టింగ్ ఏ సెకండ్ ఫ్యాక్టర్ అనే సబ్సిక్వెంట్ లాగిన్. సో అగైన్ సబ్సిక్వెంట్ మళ్ళీ ఇమీడియట్ గా లాగిన్ అయినప్పుడు అది మళ్ళీ రిక్వెస్ట్ అనేది చేయకూడదు కదా. రైట్. సెకండ్ ఫ్యాక్టర్ని సో దాన్ని అవాయిడ్ చేయడానికి యూస్ చేస్తాం. గెట్ రిమెంబర్డ్ టూ ఫ్యాక్టర్స్ క్లయింట్. సో ఇది ఎక్కడైతే రిమెంబర్ టూ ఫ్యాక్టర్స్ ఏదైతే మనకి సేవ్ అయి ఉంటుందో అది ఆ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకుంటాం ఇక్కడ దీనిలో వచ్చేసి. నెక్స్ట్ వన్ రోల్ మేనేజర్. రోల్ మేనేజర్ టీ రోల్ అన్నాం. సో టీ రోల్ తెలిసిపోతుంది. టీ రోల్. సో టీ రోల్ మీన్స్ నథింగ్ బట్ ఐడెంటిటీ రోల్ అనేది ఇష్యూస్ ఆఫ్ దట్. సో ది రోల్ మేనేజర్ క్లాస్ మేనేజర్స్ రోల్స్ ఇన్ ది అప్లికేషన్ లో రోల్స్ ని మేనేజ్ చేస్తుంది. The T role parameter is typically an instance of class that extends identity roles ని extend చేస్తుంది. This class provides methods to create, delete, and update roles and managing assigned roles to users. సో రోల్స్ క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి అండ్ అలానే
యూజర్కి మనం ఏదైతే రోల్స్ని అసైన్ చేసామో ఆ రోల్స్ని కూడా మేనేజ్ చేయడానికి ఈ రోల్ మేనేజర్ని యూజ్ చేస్తాం. క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ ది రోల్స్, ఫైండింగ్ రోల్స్ బై ఐడి ఆర్ నేమ్, యాడింగ్ అండ్ రిమూవింగ్ యూజర్స్ ఫ్రమ్ రోల్స్ అండ్ మేనేజింగ్ ది రోల్ ఫీల్డ్. సో ఇలా ఈ ఇటు ఫీచర్స్ అనమాట, రోల్స్ని క్రియేట్ చేయడానికి అండ్ డిలీట్ చేయడానికి. అలానే ఐడి నేమ్ యూజ్ చేసి మనం ఆ రోల్స్ని డిటెక్ట్ చేస్తాం, ఫైండ్ చేయడానికి, రైట్. అలానే యాడింగ్ అండ్ రిమూవింగ్ యూజర్స్ ఫ్రమ్ ది రోల్స్, ఈ రోల్స్కి మనం యూజర్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ చేయొచ్చు. అలానే మేనేజింగ్ రోల్ క్లెయిమ్స్ అనేది కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం? సేమ్ యాజ్ యూజువల్ యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో రోల్ మేనేజర్, ఐడెంటిటీ రోల్ ఇక్కడ, రైట్. అలానే రోల్ మేనేజర్. సో ఇక్కడ ఇంజెక్ట్ చేసాం కంట్రోలర్లోకి, డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా సేమ్ అసైన్మెంట్. సో ఎలా క్రియేట్ చేస్తున్నామో చూద్దాం. సో క్రియేటింగ్ ద రోల్, లైక్ రోల్ మేనేజర్ డాట్ క్రియేట్ ఏ సింగ్. సో న్యూ ఐడెంటిటీ రోల్ అడ్మినిస్ట్రేటర్. సో అడ్మినిస్ట్రేటర్ అనే ఒక న్యూ రోల్ని క్రియేట్ చేస్తున్నాం. డిలీటింగ్ ది రోల్, ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే అంటే ఫైండ్ చేస్తున్నాం, ఉందా రోల్ అనేది ఉందా, ఉంటే ఆ రోల్ని మనం డిలీట్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. యాడింగ్ యూజర్స్ టు రోల్, సపోజ్ ఇది ఒక యూజర్ అనుకుందాం. ఫస్ట్ వాడిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఆ యూజర్ అన్నాడు ఎగ్జిస్టింగ్ ఉన్నాడా లేదా. సో ఫైండ్ బై ఈమెయిల్ ఐడి యూజర్. సో యూజర్ అనేవాడు ఉంటే యాడ్ టు రోల్, యూజర్ని అడ్మినిస్ట్రేటర్కి యాడ్ చేస్తుంది. క్లియర్? ఇది యాడ్ చేయడం అనమాట. ఇలా దీంట్లో సమ్ కాంపోనెంట్స్ ఉన్నట్టు మెథడ్స్ ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. లైక్ ఇక్కడ చూడండి, యూజర్ అనేవాడు రోల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ యూజర్ డీటెయిల్స్ని గెట్ చేసుకున్నాం. తర్వాత ఈజ్ ఇన్ రోల్ అసైన్ యూజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్, దట్ మీన్స్ ఇట్ రిటర్న్స్ బులియన్ వాల్యూ. సో క్రియేట్ ఏ సింక్, దట్ మీన్స్ న్యూ రోల్ని క్రియేట్ చేయటం. అప్డేట్ ఏ సింక్, రైట్, రోల్ని అప్డేట్ చేయటం. డిలీట్ ఏ సింక్, రైట్, ఇది రోల్ని డిలీట్ చేయటం. అలానే ఫైండ్ బై ఐడిని బేస్ చేసుకొని మనం రోల్ని ఫైండ్ అవుట్ చేయటం. ఫైండ్ బై నేమ్, అలానే రోల్ ఎగ్జిస్ట్ అంటే రోల్ అనేది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా. యాడ్ క్లెయిమ్ ఏ సింక్, దట్ మీన్స్ రోల్ అండ్ క్లెయిమ్స్ని యాడ్ చేయడానికి. ఇది రిమూవ్ క్లెయిమ్స్, దట్ మీన్స్ రోల్ క్లెయిమ్ని రిమూవ్ చేయడానికి, ఆ రోల్లోను క్లెయిమ్స్ని రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ గెట్ క్లెయిమ్స్ ఏ సింక్, దట్ మీన్స్ ఇది ఆ రోల్లో ఉన్న క్లెయిమ్స్ ఏదైతే ఉంటుందో వాటిని కట్ చేసుకోవడానికి. అండ్ గెట్ రోల్స్ ఏ సింక్, సో ఈ రోల్స్ అనేది యూజర్కి సంబంధించిన రోల్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం గెట్ చేసుకోవడానికి. క్లియర్? సో ఇలా మనకి వచ్చేసి ఈ యూజర్ మేనేజర్, సైన్ ఇన్ మేనేజర్ అండ్ రోల్ మేనేజర్, ఈ 3 టైప్స్ ఉన్నాయి, రైట్. సో ఇవి యూస్ చేస్తాం. యాక్చువల్గా బేసిక్గా 4 వీడియోస్ అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కానీ, లేదంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కానీ, టేబుల్స్ జనరేట్ అవడం కానీ, అండ్ ఈ యూజర్ మేనేజర్, రోల్ మేనేజర్ అండ్ అలానే సైన్ ఇన్ మేనేజర్ ఎలా యూస్ చేస్తాం అనేది బేసిక్ ఐడియా అనమాట. సో నెక్స్ట్ కమింగ్ మనం డైరెక్ట్గా ఎలా జనరల్ కోడ్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఇవి బేసిక్ ఐడియా, ఒక అవగాహన ఉంటే సరిపోతుంది. క్లియర్? సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.